తండ్రి బిడ్డలు. ఇది ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చిన బంధం. ఇది దేవుడు ఇచ్చిన బంధం. తల్లి బిడ్డల, తల్లిదండ్రులు బిడ్డలు. ఎవరికి ఎవరు పుట్టాలో మనకు ఆ బంధం మనం అనుకోలేదు, దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత అన్నాదమ్ముల బంధం, తోబుట్టువుల బంధం. ఇది ఎవరిచ్చారు? అన్నాదమ్ములుగా ఒక గర్భాన్ని రావాలని ఎవరైనా అనుకుంటారా? మనం అనుకుంటూ వచ్చామా? ఎవరిచ్చారు? ఇది దేవుడు ఇచ్చాడు. భార్యాభర్తల బంధం ఎవరిచ్చారు? మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. పలానా ఆయన్ని పలానా ఆవిడ్ని చూసుకుని సంబంధాలు ఎదుర్కొని, లేదా మనకు నచ్చో అంటే కలుపుకుంటే బంధాలు, మధ్యలో వచ్చిన బంధాలు. అత్తగారు, మాంగారు, ఏపరాళ్ళు, అమ్మద్దులు, ఇవి చెప్తారు కదా, బోళ్ళు ఉంటాయి. ఇంకా ఇయ్యంకుడు, తోలలుడు, ఇంకా చెప్పండి, ఏపరాళ్ళు, ఇవన్నీ మధ్యలో వచ్చినాయి. దేవుడిచ్చినవి కొన్ని ఉన్నాయి, మధ్యలో వచ్చినవి కొన్ని ఉన్నాయి. దీన్ని రక్త బంధం అంటారు, శరీర బంధం. ఇవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం ఉంచుకుంటూ ఉంటాయి, లేదంటే పోతాయి. ఇవి శాశ్వతం కాదు, అదే చెప్తున్నాను, అశాశ్వత బంధాలు. ఇంకొక బంధం ఉంది, అదే ఆత్మబంధం. మనిషి అనగానే శరీరము, లోపల కనబడిన ఆత్మ ఉంది. ఏది ముఖ్యమైనది ఇందులో? యేసుక్రీస్తు చెప్పారు, ఆత్మయే జీవము చేస్తుంది, శరీరం కేవలం. ఇప్పుడు వరకు శరీర బంధాలు చూసాం మనం. ఆత్మ కూడా బంధం ఉంది. ఆత్మ అంటే ఎవరు? దేవుడు. దేవుడు ఆత్మ కనుక ఈ శరీర బంధాలు ఎలా వచ్చాయి మనకి? మా నాన్నకి నాకు తండ్రి కొడుకుల బంధం కదా. ఎందుకు వచ్చింది ఆ బంధం? మా నాన్న శరీరంలో నుంచి నాకు ఒక శరీరం వచ్చింది కాబట్టి. మా అమ్మకే నాకు తల్లి బిడ్డల సంబంధం, మా అమ్మలోంచి శరీరం వచ్చింది కాబట్టి. దేవుడు ఆత్మ, ఆత్మలో నుంచి ఇంకొక ఆత్మ వచ్చింది. అప్పుడు ఆయన ఏమవుతాడు మనకి? ఏమన్నా శరీరంలో నుంచి ఇంకో శరీరం వస్తే, ఏ శరీరంలో నుంచి వచ్చిందో ఈ శరీరం ఏమని పిలుస్తుంది? ఈ శరీరాన్ని నాన్న, తండ్రి అని పిలుస్తుంది, అమ్మ అని పిలుస్తుంది. ఒక ఆత్మలోంచి ఇంకో ఆత్మ వచ్చింది. ఇప్పుడు ఈ ఆత్మని ఏమని పిలాలి? అంతే కదా. మా నాన్న కొడుకున నేను ఫస్ట్ వచ్చాను, ఆ తర్వాత మా తమ్ముడు వచ్చాడు. నేను ఫస్ట్ వచ్చాను కాబట్టి మా తమ్ముడు నన్ను ఏమంటున్నాడు? నేను మా తమ్ముడు అంటున్నాను, ఆడు నన్ను అన్నయ్య అంటున్నాడు. ఇప్పుడు దేవుడనే ఆత్మలో నుంచి ఫస్ట్ వచ్చాడు ఒక ఆయన. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు తర్వాత వచ్చిన వాళ్ళంతా యేసుని ఏమని పిలాలి? ఆయన దేవుడు, మనకేమవుతాడు వరుసగా? ఇది ఆత్మబంధం. ఇది ఒక పక్క ఉంది ఆత్మబంధం, ఒక పక్క శరీర బంధాలు. ఈ రెండిట్లో ఏది శాశ్వతం? ఎందుకు ఆత్మబంధమే శాశ్వతం, శరీర బంధాలు ఎందుకు శాశ్వతం కాదు? ఆత్మే శాశ్వతంగా ఉంటుంది, ఆత్మకి చావు లేదు. శరీరానికి ఏముంది? కొద్ది రోజులుండి మట్టిలో కలిసిపోద్ది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. ఇదే లేనప్పుడు ఈ బంధాలు ఉంటాయా? ఇప్పుడు చచ్చిపోయాక మళ్ళీ ఉంటుందేమో మా ఆవిడ, చచ్చిపోయాక మళ్ళీ మా ఆయన ఉంటాడేమో. హిందూ గ్రంథాలు చెప్తుంటారు కదా, జన్మలైన ఈవిడే భర్తగా రావాలంటే ఈ హోమాలు చేయాలి, ఈ పూజలు చేయాలంటారు. అందులోకి మన బంధం ఎన్ని రోజులు? ఎన్నెన్నో జన్మల బంధం నీది, అంటే భార్యది, భర్తది. ఎన్నెన్నో జన్మలు అంటే ఈ జన్మతో అయిపోలేదు, ఇది ఇంకా ఉన్నాయంట. మళ్ళీ జన్మ ఉంటే నీ కొడుకునే పుట్టాలమ్మా అని ఇంకొకడు అంటాడు. అంటే మళ్ళీ జన్మలో కూడా ఎలా పుడతామని. ఇంతకే ఈ బంధం ఎక్కడితో అయిపోతుందా, మళ్ళీ వస్తాయా? ఎక్కడితో అయిపోతాయి అనడానికి బైబిల్ చెప్పిన ఒక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారి దగ్గరికి సద్దుకయ్యులు ఒక బ్యాచ్ ఉంది. వాళ్ళు వచ్చి చచ్చిపోయిన తర్వాత కూడా ఈ వరుసలో పెళ్ళిళ్ళు ఎన్ని ఉంటాయా? ఒక ఆవిడ ఒక అతన్ని పెళ్లి చేసుకుంది, పాపం పిల్లలు పుట్టకుండా చచ్చిపోయాడు. ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది, వాళ్ళ తమ్ముడినే చేసుకుంది, అతను కూడా పిల్లలు కలగకుండా చచ్చిపోయారు. అలాగే 7గురిని చేసుకుంది, 7గురు చచ్చిపోయారు. ఇంతకే ఎవరికే పిల్లలు లేరు. ఆ తర్వాత ఈవిడ చచ్చిపోయింది. ఇప్పుడు వేసిన ఏమడుగుతున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు పరలోకం ఏదో ఉందంటున్నావు కదా, మళ్ళీ తిరిగి బతుకుతారంటున్నావు కదా, అప్పుడు ఈ 7గురిలో ఎవరు ఈవిడికి భర్తగా ఉంటాడు? గొప్ప ప్రశ్న వచ్చింది వాళ్ళకి. ఎందుకు మరి ఎంతమంది చేసుకుంది? 7గురిని. చివరికి ఎవరు భర్త? ఇతను ఫస్ట్ చేసుకున్నాడు కాబట్టి అతనా, లేదా లాస్ట్లో చేసుకున్నాడు ఇంక ఇతనే కదా చివరిగా ఉన్నాడు, ఇతనా? ఎవరు భర్త అని అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? లూకాసు సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు, పెళ్లికిస్తారు, గాని చనిపోయి మరో లోకానికి వెళ్తే పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు ఇంకా అక్కడ పెళ్లిళ్ళు ఉండవు, ఇంక పెళ్లిళ్ళకి ఇవ్వటాలు ఉండవు, ఇంకేం ఉండవు.
ఇప్పుడు ఇక్కడ భార్యాభర్తలు ఉన్నారనుకోండి, చనిపోయి పరలోకం వెళ్ళారనుకోండి, ఇద్దరు పరలోకం వెళ్ళారనుకోండి, అక్కడ లావణ్ణి అతను ఏమని పిల్లాలి? అమ్మయ్య నువ్వు కూడా వచ్చావంటే అంటే కుదరదు. అక్కడ పోలేండి మీరు రారనుకున్నాను మీరు కూడా వచ్చారా అంటే కుదరదు. అక్కడ ఇంకా భార్య భర్త ఆడ మగ ఇంకేముండరు. ఎలా ఉంటారంటే అక్కడ దేవదూత సమానులు, దేవుని కుమారులు అందరు. ఇంకంతా ఏముంటారు అక్కడ? ఇంకక్కడ ఆడ మగ భార్య భర్త తల్లి బిడ్డలు ఇంకేముండవు. అందరూ దేవుని పిల్లలే, ఆత్మలు. ఇంకా ఆత్మలకి ఆడ మగ ఏముండవు. కరెంట్ ఉంది కదా, పవర్. ఆడదా మగదా కరెంటు? గాలి ఉంది, ఆడదా మగదా? ప్రశ్న అనుకుంటున్నారు కదా. అవన్నీ ఆత్మలు. నీరు ఆడా మగ? సూర్యుడు అంటున్నావు, నువ్వు అంటున్నావు కాబట్టి మగోడా? చందమామ అంటే ఆడదా? ఆత్మలకే భూమి ఎవరు ఆడదంటున్నారు? భూతల్లి, భూదేవి. భూతల్లి ఉంటే మరి భూతండ్రి ఎవరు? ఇవన్నీ అనుకుంటున్నా తప్ప ఇందులో ఆడమ్మగా ఉండదు. అలాగే ఆత్మలకు కూడా ఫైనల్గా చెప్పాలంటే రెండు బంధాల కోసం చెప్పాను. ఒకటి శరీర బంధము, రెండు ఇందులో ఏది శాశ్వతం? ఆత్మ బంధమే శాశ్వతం. శరీర బంధం అశాశ్వతం. ఇది ఎప్పుడు ఒక్కసారి కన్ను మూసామంటే ఇంక అన్నీ పోతాయి. నాన్న లేడు, భార్య లేదు, చెల్లి తమ్ముడికి ఏమి లేవు. ఎందుకు ఇది అశాశ్వతం? దేవుడు చెప్పేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. అక్కడ క్లియర్గా రాసేసాడు చూడండి. ఏలయనగా దృశ్యమైనవి, దృశ్యమైనవి అంటే కనబడేవి అనిత్యములు, అంటే అవి ఉండవు. కనిపించేవేవి స్టాండర్డ్గా ఉండవు. అదృశ్యమైనవి కనబడనివే నిత్యములు స్టాండర్డ్గా ఉంటాయి. ఇప్పుడు మనకేం కనబడుతున్నాయి? అమ్మ కనబడుతుంది, నాన్న కనబడుతున్నాడు, భార్య కనబడుతుంది, భర్త కనబడుతున్నాడు, పిల్లలు కనబడుతున్నారు, ఆస్తులు కనబడుతున్నాయి, అన్నీ కనబడుతున్నాయి. ఉంటాయా? అదే చెప్పాడు, కనబడేది ఏది వాస్తవం కాదు. కాకొచ్చి అంటుందంటే ఏమని? కావు కావు అని. దానికి ఏమి రాశారు వీళ్ళు? ఇవేమి శాశ్వతం కావు. నువ్వు కట్టుకున్న ఇల్లు శాశ్వతం కావు, నువ్వు దాచుకున్న డబ్బులు శాశ్వతం అని చెప్తుంటారు. అది నిజమే. అది అంటలేదు. ఇంతకీ దేవుడు చెప్తున్నాడు ఏమని? కనబడేది ఏది శాశ్వతం కాదు. కనబడనిదే. ఇప్పుడు దేవుడు కనబడుతున్నాడా? ఆయనే శాశ్వతం. ఆత్మ కనబడుతుందా? శరీరం కనబడుతుంది, ఏది కనబడట్లేదు? కనబడేదే శాశ్వతం, కనబడందే శాశ్వతం. కనబడేది ఏది? పెద్ద ఇల్లు కట్టావు, శాశ్వతమా? కనబడుతుంది కదా. కనబడకపోతే ఉందని పాపం. కంటికి కనిపించింది ఏది శాశ్వతం కాదు. డబ్బు శాశ్వతమా? కనబడుతుంది కదా. ఫోన్ పేలో కనబడదు కదండి. మరి ఫోన్ పేలో కనబడుతుందా? నెంబర్ కనబడుతుంది కదా. అందుకే ఒకసారి పెద్ద నెంబర్ ఉంటుంది, ఒక్కొక్కసారి చిన్న నెంబర్ అయిపోతుంది. కనబడేది ఏది శాశ్వతం కాదు, కనబడనివే. అందుకే ఈ శరీరం కనబడుతుంది, ఈ బంధాలు ఏవి శాశ్వతం కాదు. శాశ్వతం కాని వాటి కోసం మనుషులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నా భార్య లేకపోతే నేను బతకలేను, మా ఆయన లేకపోతే నేను బతకలేను, మా అమ్మ లేకపోతే నేను బతకలేను, చచ్చిపోతాను, మా తమ్ముడు లేకపోతే, మా చెల్లి లేకపోతే, ఈ మనుషులు లేకపోతే చచ్చిపోతారని రెడీ అయిపోయి చూసారా? ఎంత ఎలాంటి పరిస్థితి అయిపోయిందంటే, శాశ్వతం కాని బంధాల మీద పిచ్చి పెంచేసుకుని చివరికి తండ్రి చచ్చిపోడు. తండ్రి చచ్చిపోతే సాధారణంగా ఏడుస్తారు. ఎవరైనా మామూలు కూతురు ఉన్నది ఏడుస్తుంది. కానీ వాళ్ళ నానంటే బాగా పిచ్చి అంట పిల్లకి. ఏడ్చి ఏడ్చి ఏమైపోయింది? అందుకనే ఈవిడ కూడా చచ్చిపోయింది. ఎవరి మీద ప్రేమతో? చూసారు విచిత్రం. తండ్రి చచ్చిపోడు, అది కూడా ముసలోడు. ఈ అమ్మ ఎందుకు చచ్చిపోయింది? అందుకే తండ్రి మీద పిచ్చి ప్రేమ పెట్టేసుకుందంట. ఏదో రోజు చచ్చిపోతాడో చచ్చిపోడా అందరికీ తెలుసు. ఏదో రోజు కాదు, ఎప్పుడు చచ్చిపోతాడు ఎవరికి? ఇంతలో కనబడి అంతలో. ఈ బంధాలు శాశ్వతం కాదని అందరికీ తెలుసు. రోజుకి చాలామంది చచ్చిపోతుంటారు. బైకులు న్యూస్లో వస్తుంటారు, యాక్సిడెంట్లో చచ్చిపోతారు, లేదా గుండెపోట్లు వచ్చి చచ్చిపోతారు. అవి చూస్తున్నప్పుడల్లా ఏమనుకోవాలి? ఇతనికి చాలా బంధాలు కట్ అయిపోయాయి, అంతేనా? చాలామందిని వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళంతా గొల్లుమని ఏడుస్తారు. అవన్నీ చూస్తున్నామంటే అర్థం ఏంటి? ఏదో రోజు అందరూ పోతారే ఉంటారు. ఈ బంధాలు ఏవి శాశ్వతం కాదని అందరికీ తెలుస్తున్నాయి. తెలిసినప్పుడు అతను లేకపోతే నేను బతకలేనని ఎందుకు పెంచుకుంది? అప్పగింతలప్పుడు పెళ్లి కూతురు ఏడుస్తుంది కదా. అప్పగింతలన్నీ పెళ్ళి అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోతుంటారు చూసారా? సాధారణంగా అందరూ ఏడుస్తారు ఆ రోజు. అందరంటే ఆ పిల్ల, తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఉంటాను. అప్పుడు మామూలుగా కూడా ఏడుపు వచ్చేస్తుంది. జనరల్గా ఏమొస్తుంది? ఇక్కడ అందరికీ పెళ్ళి లేరు కదా, ఎవరన్నా నవ్వుతుంటే వెళ్ళిపోరా?
పెళ్లి చేసుకోవాలని చేసుకున్నారా, చేసుకోకూడదని చేసుకున్నారా? చేసుకుని మీరే ఇష్టపడి మీరే అన్నీ చేసుకున్నారు. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నారు? పోన్లా ఏడుస్తున్నా ఉండిపోంటారా అంటే అక్కడ కొంచెం సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఏడుస్తుంటారు. ఒక ఊర్లో ఏడ్చి ఇంక నేను వెళ్ళని పట్టేసుకుందంట. పట్టేసుకుంటే ఇద్దరు చచ్చిపోయారు. ఎవరిద్దరు? వాళ్ళ నాన్న, అమ్మాయి కూడా చచ్చిపోయింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇంతకీ అశాశ్వతం కానీ బంధాల మీద పిచ్చి ప్రేమ పెట్టేసుకుని ఇదే శాశ్వతం అనుకుని చివరికి అలా లేకపోతే నేను బతకలేనని, అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడం ప్రేమించింది కానీ పెళ్లి చేసుకోవడం ఇంకొకరిని చేసుకుంటున్నప్పుడు ఇదేం చేస్తుంటాడు? ఊరేసేసుకుంటాడు, పురుగు ముందు తాగేస్తాడు, లేదంటే అమ్మాయి తాగేస్తుంటుంది నన్ను మోసం చేసి ఇంకొకరిని చేసుకున్నానని. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? భర్త ఏదో తప్పు చేస్తున్నాడని ఈవిడ సూసైడ్ చేసుకుని చచ్చిపోద్ది, ఆత్మహత్య చేసుకుని. లేదా భార్య ఏదో తప్పు చేస్తుందని ఇతను వెళ్ళి చంపేస్తాడు. అంటే నన్ను కాదని ఏదో చేసిందని అంత పగ, అంత ప్రేమ వీళ్ళ మీద ఎందుకు పెంచుకుంటున్నారు? పెంచుకుంటే ప్రేమ పెంచేసుకుంటున్నారు, లేదంటే పగ పెంచేసుకుంటున్నారు. ఎందుకు? ఇవి శాశ్వతం కాదని అర్థం కావట్లేదు. ఇదే శాశ్వతం అనుకుని తీరా ఉంటాయా? నువ్వెంత పగ పెంచుకున్నా, ఎంత ప్రేమ పెంచుకున్నా ఈ బంధాలు ఏవి శాశ్వతం కాదు. ఏదో రోజు వదిలేసి పోవలసిందే. మరి వదిలేసిపోయేదాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు ఇంతకీ? అదే ప్రశ్న. ఇప్పుడు పాఠం ఏంటి? అశాశ్వత బంధాల ఆంతర్యం ఏంటి? ఒకడేం పాట కట్టాడు అనుకుంటున్నారు? జాలి లేని దేవుడా, ఎందుకు బాబు ఈ బంధాలు ఇచ్చావు? మళ్ళీ నువ్వే తీసుకెళ్ళిపోతున్నావు. నీకేమన్నా జాలి దయ్య ఉందా? బతకమని బతుకునిచ్చావు, మళ్ళీ బతకనివ్వు. పిల్లల్నిచ్చావు, ఆ తర్వాత ముసలోడు అయిపోయి చంపేస్తున్నావు. ఎందుకు ఇచ్చావు? మళ్ళీ ఎందుకు చంపేస్తున్నావు? బంధం అని ఒకటి ఇచ్చావు, మళ్ళా దాన్ని లాగేసుకుంటున్నావు. నీకేమైనా అర్థం ఉందా అని దేవుడి మీద పాట కట్టారు. బతకమంటూ బతుకునిచ్చి బతకనివ్వవు, వివరం ఏంటి అన్నాడు ఒకడు. శాశ్వతం కానీ బంధాలతో మనల్ని ముడేసి, ఇందాక చెప్పాడు కదండి, బంధం అంటే ఏంటి? తాడు. మనకు ఇలాంటి అర్థం కావు. గేదెలకు ఏమేస్తారు? బంధం. ఏంటి అప్పుడు? దాన్ని కూడా బంధమే కదా అంటారు. దేనితోటి వేస్తారు? తాడు కట్టి 2 కాళ్ళకి వేస్తారు కదా, అది బంధం అంటే. ఇప్పుడు తల్లి, తండ్రి, పిల్లలు, భార్య, భర్త ఇవన్నీ ఎవరన్నమాట? ఈ తాళ్ళి మనతో లింక్ పడి ఉన్నాయి అన్నీ. ఇది ఏదో రోజు మరలా తాడు తెగిపోతుంది. ఏదో రోజు పోయే ఎందుకు ఇచ్చాడు దేవుడు ఇంతకీ? మళ్ళీ ఎందుకు ఇచ్చాడంటే అదే తెలుసుకుని మనం ముగించేసుకుందాం. 2 కారణాలు ఉన్నాయి. ఆ 2 చెప్పి ముగిస్తాను. ఒకటి, శాశ్వత బంధం ఏది ఇంతకీ? ఆత్మ. ఇది శాశ్వత, తెగిపోదు. ఇంకా ఆత్మకు చావే లేదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులు ఉండిరి, వాని యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి అన్నాడు. దేవుడు ఎవరు? ఆత్మలకు తండ్రి. మనలో ఆత్మ ఉంది, ఈ ఆత్మ ఆయనలోంచి వచ్చింది, ఆయన మనకు తండ్రి అవుతాడు. ఇది శాశ్వత బంధం. ఇది కనబడదు, ఎప్పుడు ఉంటుంది. ఇది ఈ కనబడని బంధం ఉందో చూసారా? ఇది ఎలాంటిదో ఆ తండ్రి మనసు ఏంటో మనకు అర్థం కావాలంటే అది అర్థం చేయించడానికి భూమి మీద చిన్న చిన్న బంధాలు పెట్టాడు. ఎగ్జాంపుల్, పిల్లలకి అమ్మ, అమ్మ అని రాస్తారు. అమ్మ అంటే ఏంటంటే సరిగ్గా అర్థం కాదు. ఆ పదం ఆ రాస్తాడో మా రాస్తాడు, కానీ దాని అర్థం ఏంటో తెలియదప్పుడు ఇది రాస్తే సరిపోదు, చూస్తే ఈవిడ బుర్రలోకి ఎక్కుతుందని ఆ పక్కన ఏం బొమ్మ వేస్తాడు? అమ్మ బొమ్మని వేస్తాడు. అప్పుడేం చెప్తుంది? ఒక పిల్లవాడిని ఎత్తుకుని ఉంటుంది పక్కన. వెంటనే ఏమంటాడు? అమ్మ అంటే ఈ పదాల అర్థం ఇదన్నమాట. ఇల్లు అని పక్కన ఏమేస్తాడు? గేదె వేసేయడానికి అర్థం కాదు, ఇల్లు వేస్తాడు. బాల్ అంటే బాల్ వేస్తాడు. అంటే రాయటమే కాకుండా పక్కన వేసాడంటే అవి చూసి వెంటనే ఈ పదాల అర్థమవుతుంది. ఇది మనకు అర్థంగా అయితే మనుషులకి ఎంత తెలివి ఉంటే, ఇప్పుడు దేవుడు దేనికోసం తెలియజేయాలి? ఇప్పుడు తండ్రి పిల్లల్లో ఉన్న ఈ బంధం మనిషికి అర్థం కావాలి. ఇది అర్థం కావాలంటే చెప్తున్నాడు బైబిల్లో. చెప్తే అర్థమవుతుందా? కొన్ని చూస్తేనే అర్థమవుతాయి. ఇప్పుడు దేవుడు పిల్లలు ఈ బంధాన్ని నేను చూపించగలరా? పోనైనా మాటలతో చెప్పగలను, ఎలా చూపిస్తాడు? అందుకే ఇంకా చెప్పినా చూపించిన అర్థం కాదు కాబట్టి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మీకే తెలియాలి అని చాలామందిని తల్లిదండ్రులుగా చేశాడు పిల్లల్నిచ్చి. ఇప్పుడు తల్లిదండ్రులకి వాళ్ళకి పుట్టిన పిల్లల మీద ఎలాంటి ప్రేమ ఉంటుందో మీకు తెలుసు కదా. తల్లి గర్భంలోంచి 9 నెలల్లో మోసి గర్భవతి అయిన దగ్గర నుంచి ఆనందపడుతూ డెలివరీ అయ్యి బయటకు వచ్చి మగోడ ఆడపిల్ల అని హాస్పిటల్లో తిరుగుతూ
పుట్టిన తర్వాత పండగ చేసుకుని అందరికీ ఫోన్లు చేసి చెప్పి ఆ తర్వాత బిడ్డకి ఏం కావాలో అన్ని ఇద్దరు మాట్లాడుకుని అన్నీ సెట్ చేసి మంచి చోటుని చేయాలి, కలెక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలి అయ్యి అనుకుని ఏది కావాలో అన్నీ సెట్ చేసి అన్నీ చూసినప్పుడు అంత ప్రేమగా పెంచుకుని అంత ప్రేమగా చూసుకుంటున్న బిడ్డకి ఏమైనా అయిందనుకోండి, ఎలా ఉంటుంది తల్లిదండ్రులు ఉషూరు అనిపోతారు. అదేనా? అది ఎవరికి తెలుస్తుంది? కన్నవాళ్ళకు తెలుస్తుంది ఆ ప్రేమ ఏంటో. అందుకే ఆ బిడ్డ ఎలాగున్నా వదలరు, ఎత్తేసుకుంటారు, ఆడేసుకుంటారు, మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు. ఇంతకుముందు చెప్పుకోండి, కొంతమంది పిల్లల్ని చూడలేం, బోగారు, కాకి పిల్ల కాకి ముద్దని ఎవరి పిల్లలు అలాంటి పిల్లల్ని పెంచి పెద్ద చేసి చివరికి నాకు అమ్మ లేడు నాన్న లేడు అని వాళ్ళ కళ్ళ ముందే తిట్టేసిపోతున్నారు అనుకోండి, అప్పుడు ఆ తల్లికి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ ఫీలింగ్స్ అన్నీ అర్థమవుతున్నాయి మీకు? అర్థం కావట్లేదా? ఎవరికి అర్థమవుతాయి? కన్న తల్లిదండ్రులకి ఆ పిల్లలు బాధపడిపోతున్నా, ఆ పిల్లల కళ్ళ ముందే నాశనం అయిపోతున్నా, ఆ పిల్లలు తిరగబడిపోతున్నా ఆ బాధ ఎలా ఉంటుంది ఎవరికి అర్థమవుతుంది? తల్లిదండ్రులకు అర్థమవుతుంది. ఇది నీకు ఎందుకు అర్థం చేయించలేక ఈ బంధం పెట్టాడు? ఒరే, నువ్వు 9 నెలలు మోసావు, కొంతవరకు పెంచావు, బట్టలు కొన్నావు, తిండి పెట్టావు, ఇడ్లు పెట్టావు, ఇవి చేసినందుకే నీ మాట విన్నందుకు, లేదా నీ కళ్ళ ముందాడు చెడిపోతున్నందుకు ఇంత కుమిలిపోతున్నావు కదా. నేను నీకు తండ్రిని కదా, నీకెన్ని చేశాను? 9 నెలలు మోసాను నేను, ఎన్నో రోజులు కష్టపడి విశ్వాన్ని చేశాను నీకోసమే. ఆ తర్వాత ఒక తల్లి గర్భంలో నేను 9 నెలలు మంచి రూపం ఇచ్చి చేశాను, అందులో ఒక ఆత్మ పెట్టాను, నిన్ను బయటకు తీసుకొచ్చాను, నీకోసం గాలి, నీరు, ఆహారం, పువ్వులు, పండ్లు, మాంసాలు, రుచులు అన్నీ పెట్టాను. ఇవన్నీ పెట్టి బయటకు వచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? నా కళ్ళ ముందే చెడిపోతున్నావు. అప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది? ఇది చెబితే అర్థం కావట్లేదు నీకు. నీకు ఎలా చూడాలి? ఇప్పుడు నువ్వు అనుభవించాలి తండ్రిగా. ఇప్పుడు నీ కొడుకు నీ కళ్ళ ముందు తిరిగేసి తాగేసి చెడిపోతుంటే నువ్వెంత కుమిలిపోతావో, నీ కోసం కూడా ఆయన ఏం చేస్తున్నాడు? అంతే కుమిలిపోతున్నాడు అనేది అర్థం కావాలంటే ఈ కొంచెం కాలం ఈ బంధం నీకు ఇవ్వాలి. మన పాఠం ఏంటి? అశాశ్వత బంధాల ఆంతర్యం ఏంటి? ఎందుకు కొంచెం కాలం ఉంచి మళ్ళీ తీసేసుకుంటున్నావు? దీని వెనకాల ఏంటి పరమార్థం? ఏంటి పరమార్థం అంటే ఆ ఫీలింగ్స్ నీకు అర్థం కావాలి. అర్థమవుతున్నాయి? అర్థం కావట్లేదా? కళ్ళ ముందే కొడుకు చచ్చిపోడు అనుకోండి, ఎలా ఉంటుంది తండ్రికి తల్లికి? మొన్నే చూశాను పాపం, స్వామి గారి వాళ్ళ తమ్ముడు చచ్చిపోతే వాళ్ళ అమ్మ నాన్న ఆ శవం మీద పడి అలా బాధ వర్ణించలేం. ఎందుకు వర్ణించలేం? అవన్నీ గుర్తుకొస్తాయి కదా. చిన్నప్పుడు ఆ కుర్రాడు పుట్టినప్పుడు ఎలాగ ఎంత సంతోషించుంటారో, కడుపులో మోసుకుంటున్నప్పుడు ఎంత సంతోషించుంటారో, తల్లి ఎదుగుతున్నప్పుడు ఎంత సంతోషించుంటారో, వాళ్ళందరూ అన్నం తింటుంటా అన్నీ తెచ్చిపెట్టిన అన్ని తింటుంటే ఎంత మురిసిపోతారో. ఇన్ని చేసి కళ్ళ ముందు ఎదిగి తన కళ్ళ ముందే చచ్చిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది? కళ్ళ ముందే పిల్లలు చచ్చిపోతే ఎంత బాధ ఉంటుందో. ఇది నీకు అర్థం కావాలంటే ఆయన కళ్ళ ముందే నువ్వు చెడిపోయి నరకానికి పోతే ఎలా ఉంటుంది? దేవుడికి ఎలా ఉంటుంది చెప్పండి? ఇది నీకు అర్థం కావాలంటే నీకేం జరగాలి? ఇప్పుడు నీ కళ్ళ ముందు నీకు ఈ బాధ రావాలి అంటే ఈ ఫీలింగ్స్. కుర్రాడు పాపం పడిపోయాడు, కాలు చెయ్యిరిగిపోయింది. చిన్నపిల్లలకి తల్లి ఎలా ఉంటుంది చెప్పండి? నా చెయ్యిరిగిపోయినా పర్లేదు, నా కాలు ఇరిగిపోయినా పర్లేదు అనుకుంటుందా? అవును కదా. వాళ్ళు ఆడిపోతుంటారు, వాళ్ళు బాధపడితే తట్టుకోలేరు, వాళ్ళు చూస్తే ఓర్చుకోలేరు. ఆ బాధ నీకు ఎందుకు పెట్టాడు? ఈ బంధం ఎందుకు పెట్టాడంటే ఇదే బాధ ఎవరు పడుతున్నారు? ఆయన పడుతున్నాడు. నీ మాట ఎట్టలేదు, నిన్ను పట్టించుకోవట్లేదు. అప్పుడు నువ్వు ఎలా అంటావు? వాళ్ళతో చెప్తావు, వీళ్ళతో చెప్తావు, అవునా కదా? ఎంత చేశాను, నన్ను ఎంత చదివించాను, నన్ను వదలపోమంటున్నాడు, నన్ను వద్దంటున్నాడు, నా మాట లెక్క చేయట్లేదు. ఇది ఎందుకు జరుగుతుంది నీకు? మరి నువ్వేం చేస్తున్నావు ఇంతకీ? ఆయన ఏం చేస్తున్నాడు? ఆకాశమా చూసావా, వీళ్ళు పెద్ద చేసి పెంచాను కదా ఈరోజు నా మాట. ఇది ఆయన చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు. నీకేం చేయలేప్పుడు? బాబు, నీ పిల్లలు నీకు అర్థం కానప్పుడు ఎలా నీకు మండుతుందో, ఎలా బాధ వస్తుందో. నువ్వు నా కొడుకువే కదా, నా కూతురువే కదా. మరి నేను ఎన్ని చెప్తున్నాను నీకు? ఆదివారం చెప్తున్నాను, మీటింగుల్లో చెప్తున్నాను, నా మాట అంటున్నారా? ఈ ఫీలింగ్స్ అర్థం కావాలంటే ఏం జరగాలి చెప్పండి? ఇప్పుడు ఈ బంధాలు ఇవ్వాలి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. అంటే కొడుకు తండ్రిని గౌరవించాలి కదా, తండ్రి మాట వినాలి కదా, తండ్రి చెప్పింది చేయాలి కదా. పనిచేసేవాడు బాస్ని ఏం చెప్తే చెయ్యాలి కదా. నా నామము నిర్లక్ష్య పెట్టి యాజకులారా, మరి నేను తండ్రిని కదా మీకు, నేను తండ్రిని అయితే మరి నాకు రావాల్సిన గౌరవం ఇస్తున్నారా? ఇది మీకు ఎప్పుడు అర్థమవుతుంది? మీ పిల్లలు మిమ్మల్ని పట్టించుకోకపోతే, మీ కళ్ళ ముందే మిమ్మల్ని ఛీ అని పోతే ఎంత బాధ వస్తుందో.
దేవుడికి బాధ కూడా అర్థం కావాలంటే ఏం జరగాలి? ఇప్పుడు ఈ బాధ నీకు అర్థం కావాలి. ఇప్పుడు ఈ చిన్న బంధాలు ఎందుకంటే అర్థం అవుతుందమ్మా. పిల్లలు తల్లిదండ్రులకు భయపడుతుంటారు. తొందరగా ఇంటికి వెళ్ళకపోయినా, అది చేయకపోయినా ఇప్పుడు తిట్టేస్తుందేమో, ఏమైనా అంటాడేమో. కొద్ది రోజులు కనిపించిన వీళ్ళకే నువ్వు ఎంత బాధపడితే, భయపడితే, అసలు నిన్ను పుట్టించి నిన్ను బతికిస్తున్నా ఆయన పెట్టించుకోవడం, మరి ఆయన భయపడుతున్నావా? ఇంకొక బంధం అని తెలిసే మనకి, భార్యాభర్తల బంధం. భర్త ఏమనుకుంటాడు? నేనే పోషిస్తున్నాను, నేనే నీకు అన్ని ఇస్తున్నాను, నా మాటే వినాలి, నాకే లోపడాలి, నేను చెప్పిందే చేయాలి, నన్ను కాకుండా ఎవరి వైపు అన్నా తిరిగావా చంపేస్తాను, మామూలుగా ఉండదని చంపేస్తున్నారు కదా చాలామంది భార్యలు. మొన్నే చెప్పాను మా చర్చిలో, ఒక ఆవిడ అక్రమ సంబంధం పెట్టుకొని దొరికిపోయింది. కత్తి పట్టుకుని తరుగుకుంటూ వచ్చి రోడ్డు మీద నరికేశాడు. అడ్డుపడదామని వెళ్తున్న వాళ్ళు కూడా భయపడిపోయి ఆగిపోయారు. ఎందుకంటే కత్తి ఉంది ఆడి చేతిలో, కోపంగా ఉన్నాడు. ఎందుకు అంత దారుణంగా చంపేశాడు? నేనో పెంచుతున్నాను, నేనో పోషిస్తున్నాను, నన్ను కాదని వేరే వాడితో సంబంధం పెట్టుకున్నది. ఈ బాధ నీకు ఇంత ఉంటే ఇప్పుడు దేవుడు కూడా మనకి ఏమవుతాడని చెప్పాడు బైబిల్లో? పోషించి సంరక్షించేవాడు ఎవరు? పెళ్ళిళ్ళు చదువుతారు కదా, క్రీస్తు కూడా మమ్మల్ని పోషించి సంరక్షించి. ఈ మాటలో భార్య భర్తల కోసం చెప్తే ఇది క్రీస్తు కోసము, సంఘం కోసం చెప్తున్నాడు. అవునా? అంటే క్రీస్తు భర్త అయితే క్రీస్తులంతా ఎవరు? భార్య, కన్యక. ఇప్పుడు నువ్వు క్రీస్తు మాటే కదా వినాలి, క్రీస్తుకే కదా లోపడాలి, క్రీస్తు దగ్గరికి కదా రావాలి. నువ్వు దేవుణ్ణి వదిలేసి, క్రీస్తుని వదిలేసి దెయ్యం వెనక తిరుగుతున్నావు. దీన్ని వ్యభిచారం అంటారు. అప్పుడు ఆయన ఎంత ఫీల్ అవ్వాలి? నీకోసం రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, నీ పాపాలు క్షమిస్తున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, అన్నీ ఆయనే చేస్తున్నాడు. నువ్వేమో దెయ్యం మాట విని లోకంలో తిరుగుతున్నావు. అప్పుడు దేవుడు యేసుక్రీస్తుకి ఎంత బాధ ఉంటుంది? ఇది నీకు అర్థం కావాలంటే, ఆ బాధ నీకు అర్థం కావాలంటే నీ కళ్ళ ముందున్న బంధాలలో నీకు ఈ ఫీలింగ్ రావాలి. ఈ చిన్న చిన్న బంధాలు ఎందుకు పెట్టాడు అర్థమవుతుంది ఇప్పుడు. నీ భర్త నీ మాట వినకపోతే నీకు ఎంత మండుతుందో, నీ భార్య నీ మాట వినకుండా ఏదన్నా తిరిగితే ఎంత మండుతుందో, నీ పిల్లలు నీ మాట వినకపోతే ఎంత బాధ వస్తుందో. ఈ బాధలో ఈ ఫీలింగ్స్ అన్నీ నీకు అర్థం కావాలంటే ఈ అరసలన్నీ ఎవరికున్నాయి? అసలు బంధం ఉంది కదా, అది నీకు అర్థం కావాలి. అది అర్థం చేసుకోవడం మానేసి ఏమర్థం చేసుకున్నారు? నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నేను చచ్చినప్పుడు నువ్వు ఏడుస్తావు ఏడవో తెలియదు, కానీ వేడిస్తే మాత్రం చచ్చిపోతాను. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? ఎవడు చెప్పాడు? సరే, పనికిరాని డైలాగ్స్ అన్నీ పెట్టుకుని అసలు ఎంతగా ఎందుకు వచ్చి ఈ బంధాలు, ఎందుకు ఈ శరీరం ఈ మర్చిపోయారు ఎంతగా? సరే, పగతో పెంచేసుకుని చంపేయటం, చచ్చిపోవటం, ఇవన్నీ స్టాండర్డ్ కాదు. ఏది కళ్ళకు కనపడేది ఏది కూడా శాశ్వతం కాదు. కానీ మనుషులు దేనికోసం ప్రయాసపడుతున్నారు ఇప్పుడంతా? ఈ శాశ్వతం కానీ వీటి కోసమే ప్రయాసపడి చివరికి ఎవరిని వదిలేస్తున్నారు? శాశ్వతంగా నిన్ను పుట్టించి కన్నా, నీ కోసం ఎదురు చూస్తున్నా, నిన్ను పోషించి కాపాడుతున్నా దేవుణ్ణి వదిలేస్తున్నారు. అన్నాడు కదా, తల్లైనా మరుసినేమో కానీ నేను నిన్ను మరవను. మరిసిపోయే వాళ్ళ కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు, నీ కోసమే ఆలోచిస్తున్నావు, నన్ను పట్టించుకోవటం మానేశావు. ఎందుకు ఈ చిన్న బంధాలు ఇచ్చాడంటే ఇది ఒక ఆంతర్యం. ఇక రెండోది ఏం చెప్పనా చెప్పేసి ముగించేసుకుందాం. మరి తల్లిదండ్రులను సన్మానించమన్నాడు కదా, సన్మానించమన్నా లేదా? నిన్ను వల్లే నీ సహోదరుని, అంటే మన కళ్ళ ముందు ఉన్న అందరినీ కూడా ఏం చేయాలి? ఎందుకు ప్రేమించాలి? ఇది కూడా ఒక ఆంతర్యం. ఏంటంటే శాశ్వత బంధం ఏదని చెప్పాను నేను, ఆత్మ. ఎక్కడ ఉంటాం శాశ్వతంగా? ఈ లోకం కనపడుతుంది కాబట్టి ఇది ఉండదు. కనపడుతుంది ఒకటి ఉంది, ఏంటి? పరలోకం లేదా నరకం. రెండు కనపడవు. ఏమి శాశ్వతం ఇప్పుడు ఇంతకీ? పరలోకం శాశ్వతం, నరకం శాశ్వతం. ఏదో అక్కడికి వెళ్ళిపోవాలి. నిన్ను పరలోకానికి తీసుకెళ్ళాలనుకో దేవుడు, ఎప్పుడు వరకు ఉంటావు అక్కడ? యుగ యుగాలు, చావులేదు ఇంకా. యుగ యుగాలు అందరితో నువ్వు కలిసి ఉండాలంటే ఇప్పుడు చిన్న టెస్ట్ ఇక్కడ పెట్టాలి. కొంతమందిని నీకు కళ్ళ ముందు పెట్టాడు, కొంత ఆయుష్ ఇచ్చాడు నీకు. ఈ కొంతమందితోనే నువ్వు కలిసి ఉంటే అప్పుడు యుగ యుగాలు నువ్వు. అప్పుడప్పుడు చూడండి, ఒక బ్యాంకులో ఉద్యోగం ఇవ్వాలనుకో, కోట్ల రూపాయలు ఆడికి అప్పగిస్తారు. వీడు కోట్ల రూపాయలు వీడి చేతికి వచ్చినప్పుడు ఎంతకి వీడు ఉంటాడా, లేపిపోతాడా, వెళ్ళిపోతాడా, నొక్కేస్తాడా అనడానికి ముందు టెస్ట్ చేయడానికి కొన్ని వేల రూపాయలు ఇస్తారు అడిగి. ఆ తర్వాత లక్షల్లో ఇస్తారు. లక్షల్లో కూడా బాగానే ఉన్నాడు అనుకో, కొంచెంలో నమ్మకం ఉంటే ఆ తర్వాత ఓకే అతను పర్ఫెక్ట్. ఈ మధ్యకాలంలో వాలంటీర్లు పెట్టేశారా, ముందు కొంతవరకు బాగానే చేశారు, సడన్గా ఓ 1,00,000 రూపాయలు 2 లక్షలు వచ్చేయండి ఒకటికి పెన్షన్లు ఇమ్మని, అది అట్టుకుని పోయాడు. ఇంకా అది ఏమనుకున్నాడు, ఈ 5,000 ఎప్పుడు వస్తాయి, ఇంత డబ్బు ఒకేసారి రావాలని కష్టం మన జీవితంలో ఎప్పుడు రాలేదు, ఇదే బెస్ట్ అని వెళ్ళిపోయాడు.
అంటే ఒక 1,00,000-2,00,000 వచ్చినప్పటికి వెళ్ళి ఏమిపోడండి ఇటు కోట్లు ఇస్తారా? అందుకే ముందు టెస్ట్ చేస్తారు. దేవుడు కూడా యుగయుగాలు పరలోకంలో చాలా మందితో నువ్వు ఉండాలి. అక్కడ ఏంటది పరలోకం అంటే ఏంటది? స్వర్గం. ఇంక అక్కడ గొడవలు ఇబ్బందులు ఏమి ఉండకూడదు. అలాగ నువ్వు అందరితో గొడవలు పెట్టుకుంటే అక్కడ పరలోకం అవుతుంది. అప్పుడు దేవుడి దగ్గరికి మళ్ళీ వచ్చి ఇదిగోండి ఆవిడతో గొడవ పెట్టుకున్నారు, మాస్టర్తో అంటారు సరే, మాస్టర్ ఇడికి వెళ్ళాడు, ఇడు రెక్కాడు, ఇడు ఏడుస్తున్నాడు, ఇవన్నీ అక్కడ ఉండకూడదు. ఇంకా అలా ఉండకూడదంటే ఈవిడ ఎలాగ ఉంటుంది? అందరితో కలిసి ఉంటుందా? అందరినీ ప్రేమిస్తుందా? ఇది ఎక్కడ టెస్ట్ చేయాలి? భూమి మీద కొంతమందిని ఎట్టి, ఇంట్లో కొంతమందిని వేసి, ఇరుగు పొరుగు కొంతమందిని వేసి, నీకు కొంత టైం ఇచ్చి వదులుతున్నాడు నిన్ను. ఏం చేయమని? ప్రేమించు బాబు, ఈ కొద్ది సంవత్సరాలు నువ్వు ప్రేమించావంటే నువ్వు యుగయుగాలు నిలబడిపోతావు. అలాంటి వాళ్ళని పైకి పంపించిన ఆయన నీ ఏసుకు అప్పగించాడు ఈ బాధ్యత. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నావు? నువ్వు ప్రేమిస్తున్నావమ్మా? నాకు ఆవిడంటే పడదు, ఈవిడంటే పడదు, ఎదుటి ఆవిడ పడదు, వెనకాల ఆవిడ పడదు, పక్కింటి ఆవిడ పడదు, మా అత్తగారు నాకు పడదు, మా కోడలు నాకు పడదు, మా ఆయన నాకు పడదు, మా ఏప్రాలు పడదు. ఇంతకీ పడతాను నువ్వు పడతావు. ఈ పడలేదానికి ఎక్కడ నువ్వు నరకంలో పడిపోతావు. ఎందుకు ఇట్టాడు అనుకుంటున్నారు ఈ బంధాలు? టెస్టింగ్. ఒకసారి మత్తయి సువార్త 25:21 అతని యజమానుడు చూడండి, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదును, నీ యజమానుని సంతోషంలో నువ్వు పాలు పొందమని. అంటే ఎంతలో నమ్మకం ఉన్నాడంట? చిన్న ఆయుష్ కాలంలో ఈ చిన్న చిన్న బంధాల్లో ఎలా ఉన్నాడు? అందరినీ ప్రేమించుకుంటూ, అందరినీ గౌరవిస్తూ, అందరినీ భరిస్తూ. ఎవరైనా యేసుక్రీస్తు వారు చూశారు కదా మీరు? ఎవరు తను గొడవ పెట్టుకున్నాడా? నాకు ఆవిడ పడదు, ఇతను పడ్డాను ఏమని అన్నాడా? అందరినీ కలుపుకుని, ఒకవేళ ఎవరైనా అన్నా కూడా ఏం చేశాడు? క్షమించుకుంటూ, అవసరమైతే ఆయన తిట్లు తిని ఆయన పడి అందరితో ఈ కొంచెం కాలంలో 33.5 సంవత్సరాలే ఉన్నాడు. ఇప్పుడు యేసు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ కొంచెంలోనే నువ్వు అందరినీ సహించుకుని భరించి అందరినీ ప్రేమించావంటే నీతో ఎంతమంది ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా నువ్వు ఇలాగే ఉంటావు, గొడవలు పెట్టుకోవు, డిస్టర్బెన్స్గా ఉండవు, నీకు పరలోకం గ్యారంటీ. ఇప్పుడు మనకు కూడా కొంత ఆయుష్ ఇచ్చాడు. 30 వచ్చాయి కొంతమందికి, 40 వచ్చాయి కొంతమందికి, 50 వచ్చాయి. మీరు కుదిరింగా ఉన్నారా? కొంచెంలో నమ్మకంగా ఉన్నారా? మనకి ఎంత గొడవలు. ఇప్పుడు నీకు పరలోకం వస్తుంది అనుకుంటున్నావా? ఎందుకు రాదండి? బాప్తీసం తీసుకున్నాను, చర్చకొచ్చేసాను, రొట్టె రసం తీసుకుంటున్నాను, వాక్యం చదివేస్తాను, పాటలు పాడతాను, కానుకేస్తాను, ఇవన్నీ చేతి వెళ్ళిపోతారని ఎవరు చెప్పారు? చందాలు తీసుకునే బోధకులు ఉంటారు సార్, అది చెప్తారు. మేమేం చెప్తాం అనుకుంటున్నారు? చర్చికి వస్తే పరలోకం వెళ్ళవు. నీతో ఉన్న నీ కుటుంబస్తులు, భార్య, భర్త, పిల్లలు, అత్తగారు, మాంగారు, అన్నదమ్ములు, వీళ్ళందరితో నువ్వు కలిసి ఉండి, ఇరుగు పొరుగుతో కలిసి ఉండి, ఒకవేళ వాళ్ళ తప్పులు చేస్తాను నువ్వు క్షమించుకుంటూ, భరించుకుంటూ, ఓర్చుకుంటుంటే నిన్ను దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఓహో ఈవిడు చాలా మంచిది, ఇతను చాలా మంచోడు, ఇతని వల్ల ఎవరికే ప్రమాదం లేదు, ఇతన్ని పరలోకం తీసుకొచ్చు. యుగయుగాలు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాడు. ఆయన అనిపించాలి నేను చూసి. అనిపిస్తున్నామంటారా? అసలు సొంత ఇంట్లో ఒక తోడబుట్టిన అన్నదమ్ములే ప్రేమించుకోరు తెలుసా? ఇంతకుముందు చెప్పిన ఈ పాఠం. తోడబుట్టిన అన్నదమ్ములే సెంటు భూమి కోసం నరికి చచ్చిపోయారు, ఇళ్ళ స్థలం కోసం కొట్టుకు చచ్చిపోయారు. తోడబుట్టిన వాళ్ళంతా ఎవరు? ఒకే తల్లి గర్భంలో సంవత్సరం ఉండి వచ్చిన వాళ్ళు. బయట ఉన్న బంధాలు వేరు, మళ్ళీ బయట కలుపుకునే భార్య, భర్త, అత్తగారు, మంగళ అన్ని బయట మధ్యలో వచ్చినాయి. అలా కాకుండా ఒకే గర్భంలో వచ్చింది ఏమంటారు? దీన్ని తోబుట్టు బంధం అంటారు. ఇప్పుడు తోబుట్టు బంధాలే కలిసి లేరు. అన్నయ్య అంటే తమ్ముడికి పడదు, తమ్ముడు అంటే అన్నయ్యకి పడదు. ముందు కలిసే ఉన్నారు ఒక గర్భంలో. వయసు వచ్చే వరకు, ఎదిగే వరకు ఎక్కడ ఉంటారు? ఒక ఇంట్లోనే ఉంటారు, ఒకే తిండి తింటారు. ఒకే తిండి కదా, అమ్మ నాన్నకి అన్నదమ్ములకి ఏది పెడితే అదే తింటారు. కానీ వీళ్ళకి భార్యలు భర్తలు వచ్చాక ఏమైపోతుంది? నీది నీదే, నాది నాదే, నీకు ఇన్ని నీదే, నాకు ఇన్ని నాదే, నీ తట్ట నీదే, నా పుట్ట నీదే. మధ్యలో గోడలు, మధ్యలో గొడవలు ఇవన్నీ వచ్చి అసలు ఒక ఇంట్లో ఒక తోబుట్టుతోనే కలిసి లేనప్పుడు ఇంకా మిగతా బయట వాళ్ళతో ఏం కలిసి ఉంటావు? జరిగే పనా? ఇంకప్పుడు నీకు పరలోకం ఇస్తాడా? ఇవన్నీ చూసిన ఒక అతను పాట కట్టాడు. అతనికి వాక్యం తెలీదు, దేవుడు తెలీదు, అయినా సరే ఏంటి బంధాలు ఎందుకు ఇలాగ అయిపోతున్నాయని ఒక పాట కట్టాడు. చూసి మనం ముగించేసుకుందాం. ఆ పాట జాగ్రత్తగా వినండి, ఎంత మంచిగా అర్థంతో కట్టాడు.
గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. నే తొడిగిన అంగిలాగే నీకొచ్చేది, ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది. నన్నెవ్వడు ఏమన్నా నేనెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. వందేళ్ళు బతికే వీలు ఉందనుకుంటే అందులో నేను కలిసే రోజులు ఎన్నుంటాయో. చిన్నప్పుడు తెలిసి తెలియక 20 ఏళ్ళు, ఇప్పుడు ఈ గోలు గొడవలతోనే ఇంకెన్నాళ్ళు. నీ సంపాదన నీకే నా సంపాదన నాకే, తాత ముత్తాతల సొత్తుకు తగువులు వేళ. నడి మధ్యన వచ్చేది ఏదైనా కొన్నాళ్ళే, నువ్వు నేనే నిత్యం ఉండే నింగినేనా. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. నాన్నకు కొనసాగింపు, మనము కొట్లాడితే వద్దు వాళ్లకు తలవంపు. భార్య మన పిల్లలు అంటే దేవుడి చిత్తం, కానీ అన్న తమ్ముడు అంటే అది ఒకటే రక్తం. ఒక నిమిషం కూర్చుంటే ఒడిసే గొడవే మనది, ఏమున్నది నీకు నాకు అంతటి క్రోధం. అన్నంటే నాన్నంట, తమ్ముడు తన కొడుకంట, ఆ సంగతి అర్థం అయితే జన్మంతా ఆనంద. నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు, ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు. నే తొడిగిన అంగిలాగే నీకొచ్చేది, ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది. నన్నెవ్వడు ఏమన్నా నేనెత్తురు మరిగేది, ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది. ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది, తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది. చూసారా పాట అర్థమైందా? పాట బాగా చూస్తే మనిషి కొంచెం డిస్టర్బ్ అవుతుంది, ఎందుకంటే అర్థవంతంగా రాశాడు. నువ్వున్న గర్భంలోనే ఏడాది కూడా నేనున్నాను, కానీ ఇప్పుడు నువ్వేరు నేనేరు. మహా అయితే ఎన్ని రోజులు ఉంటాం? 100 సంవత్సరాలు అనుకుంటే. ఇందులో అన్ని గొడవలు కొట్లాట్లు మాట్లాడుకోకపోవటాలు ఏ కదా ఉంటున్నాయి. మహా అయితే కలిసి మాట్లాడుకునే తక్కువే. చిన్నప్పుడు నువ్వు నేను ఒకటే తిన్నావు, నీకు నాకు ఒకటే బట్టలు వచ్చాయి, కానీ ఇప్పుడు నీ గొడవలు వేరు నా గొడవలు వేరు. నన్ను ఎవడన్నా ఏమనంటే కోపం రక్తం మరిగిపోయి వచ్చేసేవాడు చిన్నప్పుడు. పాపం మా నేను అంటావా, మా తమ్ముడిని అంటావా, మా చెల్లి అంటావని. కానీ ఇప్పుడు నువ్వే వస్తున్నావు మీదకి. ఈ పంచాయతీలు జస్ట్ కూర్చుని మాట్లాడుకుంటే పోయేది, చివరికి సంవత్సరాలు చచ్చే వరకు కూడా మాట్లాడుకోని పరిస్థితి. ఇది జరుగుతున్న పరిస్థితి. దీనివల్ల మన తల్లిదండ్రులకి తలవంపులు అని రాశాడు పాట. అర్థమైందా మీకు? ఇప్పుడు సమాజం అంతా అలాగే ఉంది. ఇది మనకు అర్థమైతే
దేవుడికి మనమంతా ఎవరు? పిల్లలు. పిల్లలం అయితే మనమంతా ఒకరినొకరు ఎవరు? ఆ బంధం ప్రకారంగా సహోదరులమే కదా, మనమంతా తోబట్టువులమే కదా. ఏ గర్భం నుంచి వచ్చాం మనమంతా? దేవుని గర్భం. యుగ యుగ కీర్తన గ్రంథంలో ఉంటుంది 90వ అధ్యాయం, తరతరములకు మాకు నివాస స్థలము. అంటే దేవుని గర్భంలో 9 నెలలు కాదు, చాలా రోజులు ఉండి భూమి మీదకి వచ్చాం. వచ్చి అందరం అన్నాదమ్ములమే, ఆడోళ్ళైనా మగవాళ్ళైనా అందరూ సహోదరులమే. ఒక గర్భం నుంచి వచ్చిన మనం ఒక గర్భం నుంచి వచ్చినట్టు ఉంటున్నామా? ఆడు మాలా, ఈడు మాదిగా, ఆడు కాపు, ఈడిది, ఆడు ఆ పార్టీ, ఈ పార్టీ, ఇది మొత్తం ఇడిపోయింది చూసారా? ఆ వేరు, ఆ దేశం వేరు, మా దేశం వేరు. పాకిస్తాన్ మాకు పడదు. పాకిస్తాన్ వాడు ఎవడు, ఇండియా వాడు ఎవడు? పాకిస్తాన్ వాడు దేవుని బిడ్డలే. ఇండియాలో ఉన్న మనము, తెలంగాణ వాళ్ళు ఎవరు? హలో దేవుని బిడ్డలే. ప్రపంచంలో అందరూ కూడా ఎవరు? ఒక దేవుని బిడ్డలే. కానీ అందరూ ఒకలా ఉన్నారు. ఇప్పుడు కులాల పేరట విడిపోయారు, మతాల పేరట విడిపోయారు, దేశాల పేరట విడిపోయారు. చివరికి ఒక ఊర్లో వాళ్ళని మనం కలిసి ఉన్నారా? ఆ ఇంటి పేర్లు వేరు, సరే, దాకారు పూలంతా వేరు, అనిపి వాళ్ళంతా వేరు. ఈ మధ్యలో నక్క, తొక్క ఎన్నో వస్తాయి కదా, చెక్క అన్నీ. దున్నపోతులు ఎవడన్నా ఏమన్నాడు అంటాడు ఒకడు. ఆ పదమే బాగలేదు. ఇంటి పేరేంటి? దున్నపోతులు. మా గంగిరెడ్డిలో ఎవడనంటే అయ్యి బాబు ఇంటి పేరు దొంగ. ఇలా ఇడిపోయి కొట్టుకు చచ్చిపోయి చివరికి ఎవరికి తలవంపులు? దేవుని తండ్రికి. నా పిల్లలే కదా ఇలా కొట్టుకు చేస్తున్నారు. మనమంతా ఒక తండ్రి బిడ్డలమే. అలాగా అందరినీ ప్రేమించాలి. అలా ప్రేమించినోడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన ఏళ్ళు అని ఏమి లేదు. తప్పు చేసినోడైనా దొంగనైనా కాలు పట్టుకుని ప్రేమించాడు లేదా? మనం ప్రేమిస్తామా? అది మనోడేనా అంటాం ముందే. మనోడంటే మన కులమేనా? మన కులవాడైతే మళ్ళీ మన ఇంటి పేరోడేనా? ఎందుకు ఇలాగ అయిపోయింది నీ పరిస్థితి? నీకు దేవుడు అర్థం కాలేదు. అసలు బంధం కోసం, ఈ శరీర బంధాల కోసం ఎన్ని ఏర్పాటు చేసుకుని అసలు బంధం మర్చిపోయావు. నీ ఇరుగు పొరుగు వాళ్ళైనా, నీ ఇంట్లో వాళ్ళైనా, మీ అత్తగార, కోడల, భర్త, భార్య అంతా ఎవరు? ఆ దేవుడి నుంచి వచ్చిన బిడ్డలమే. అలాగ ఆలోచిస్తే అందరిని ఏం చేస్తావు? ప్రేమిస్తావు. అలా ప్రేమించటం చూస్తే నిన్ను అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? బలా నమ్మకమైన దాసుడా, ఈ కొంచెంలోనే కొద్దిమందితోనే నువ్వు భలే ఉన్నావు, నువ్వు నాతో పాటు యుగయుగాలు ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద భక్తులు ఉంటారు. అబ్రహాం గారు, పౌలు గారు, మోషే గారు, అందరూ ఉంటారు కదా, యుగయుగాలు ఉంటారు కదా. యుగయుగాలు వాళ్ళతో నువ్వు ఎలా ఉండాలి? నా సహోదరుడు అంతే తప్ప మోసే మంచోడేంటి అని అబ్రహాంతో చెప్పడానికి వెళ్ళి నువ్వు మాత్రం మంచివాడు, ఆఖరి చెప్తే వెళ్ళిపోయి ఆవిడతో కూడిపోతావా అని పౌలు గారికి చెప్పడానికి వెళ్ళి అక్కడ కూడా లింకులు పెట్టేసి సంసోను మంచోడేంటి, దెలీలాతో ఉన్నాడంట, మీకు తెలీదు, మేము చదువుకున్నాం. ఇప్పుడు అలాగే చెప్పేసుకుంటారు. ఆ పాష కోసం తెలుసా? అయ్యి బాబు ఎన్ని ఉన్నాయో ఏక చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నా కోసం చెప్పేసుకుని, వీళ్ళ కోసం చెప్పేసుకుని, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరి కోసం చెప్పేస్తావు? ఆ పౌలు మాత్రం మంచోడేంటి, బోలు ముళ్ళు అని అబ్రహాంతో చెప్పావనుకో, వెళ్ళేది పేతురుతోని. అప్పుడు పేతురు వెళ్ళి, దేవుడా ఈవిడ ఎలాగంటుంది, ఈవిడ ఇక్కడ రప్పించారని ఆయన ఈ తలపోట్లో ఉండడం ఇంకా ఇక్కడే చూస్తున్నాడు అన్ని. ఇక్కడ నువ్వు ఇలా పెట్టి లింకులు పెట్టి అందరి కోసం మాట్లాడుకున్నప్పుడు అక్కడ పెట్టవా? అప్పుడు నేను ఎందుకు ఆ తలపోటు అక్కడ రప్పించాలి? అలా చేయకుండానే ఇక్కడ ఏం చేస్తున్నాడు? ముందే ఫిల్టర్ చేస్తున్నాడు, టెస్ట్ చేస్తున్నాడు కొద్ది కాలం. ఇప్పుడు ఈ ఫిల్టర్లు ఎంతమంది దొరికిపోయి చేస్తున్నాడు? ఇప్పుడు అందరూ వేసారు తల, మా వల్ల అవ్వదు. ఇంకా దేవుడు ఊరికినే పెట్టాడా, ఊరికినే పుట్టించాడా, ఊరికినే ఇవన్నీ మీకు ఇట్టాడా? బంధాలన్నీ చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప, చాలా జాగ్రత్తగా మనం బతికితే తప్ప పరలోకం వెళ్ళటం. నాకు ఆడంటే పడదు, ఈడంటే పడదు, పక్క వాళ్ళంటే పడదు, అలాంటి. అప్పుడు ఇంకా దేవుడు కూడా నువ్వంటే నీకు అందరూ పడితేనే దేవుడికి పడతావు, నీకెవరో పడకపోతే నరకంలో పడతావు. అంతే కదా. లాజర్ అంటే ధనవంతుడికి పడలేదు, అప్పుడు ఎక్కడ పడ్డాడు? లాజర్కి అందరూ పడ్డారు. అప్పుడు లాజర్ ఎక్కడ పడ్డాడు? పరదేశంలో లేడు. ఇంతే తెలిసిపోతుంది కదా, క్లియర్. ఇందులో ఏమీ లేదు, పెద్ద టఫ్ ఏమి కాదు ఇది. ఇప్పుడు నీకు కూడా అందరూ పడాలి. తమ్ముడంటే పడాలి, అన్నయ్య అంటే పడాలి, ఇంట్లో అత్తయ్య, కోడలో, బాంగారు ఇవన్నీ అందరూ పడాలి. నీకు ఇరుగు పొరుగులు అంటే పడాలి. అందరితో నువ్వు మంచుకుండాలి. అందరూ నేను ఏమనాలి? చాలా మంచిదిరా బాబు, చాలా మంచివాడురా, ఎవరి జోలికి వెళ్ళడు, ఎవరిని ఏమనరు, ఎవరిని ఏమన్నా కూడా పట్టించుకోడు. ఇలాంటి వాడు ఎవడన్నా కనపడుతున్నాడు మీకు? నేను ఒక్కనే కనపడుతున్నాను అనిపిస్తుంది. అలా కనపడాలి. ఏసి కనపడ్డప్పుడు పౌలు కనపడ్డాడు, అలాగా ఇప్పుడు ఎవరు కనపడాలి? ఇది కనపడాలి. కనపడుతున్నారమ్మా అలాగా? ఎప్పుడు చూసినా అందరి మీద పడిపోయి, ఎప్పుడు చూసినా మాట్లాడడం మానేసి కొన్ని సంవత్సరాలే మాట్లాడుకోరు కొంతమంది. తగ్గేదే. నేను ఎందుకు తగ్గాలి? ఆ మాట అన్నా రోజు దాని గడప, దాని అరుగు. అప్పుడు దేవుడు కూడా ఏం చేయడు? తగ్గడం.
ఇవి నీకు పరలోకం ఎక్కడ తీసుకెళ్ళాలి, నేను ఎక్కడ రాబడేయాలి? ఇంకా అన్నీ నువ్వు చేసుకుంటున్నావు, నీ చేతిలో ఉంది అంతా. నువ్వు పరలోకం వెళ్ళాలన్నా అందుకే ఈ బంధాలు పెట్టాడు. ముందు ఆంతర్యం ఏంటి? బంధాల అశాశ్వతం కొద్ది రోజులు ఉండే ఈ బంధాల ఆంతర్యం ఏంటి? ఫస్ట్ దేవుడి ఫీలింగ్ ఏంటో అర్థం కావటం కోసం. రెండు, ఈ బంధాల వల్ల నీ ప్రవర్తన ఏంటో తెలియటం కోసం. ఈ రెండింటిని పరీక్షించడం కోసం. అందుకే రెండే ఆజ్ఞలు. మొదటిది తండ్రిని ప్రేమించాలి. ఆ ప్రేమ ఎలాగో నీకు అర్థం కాటాకి బంధాలు పెట్టాడు. రెండు, నిన్ను వలే నేను ప్రేమించాలి. ఆ ప్రేమ నీలో కనపడుతుంటేనే నువ్వు పరలోకంలో ఉండే అర్హుడు అన్నమాట. అలా కాకుండా వాళ్ళంటే వాళ్ళ కోసం చాడీలు చెప్పి, వీళ్ళ కోసం చాడీలు చెప్పి, వాళ్ళతో గొడవలు పెట్టి, వీళ్ళని బట్టి అందరితో నువ్వు శత్రువుగా బతుకుతున్నావు అనుకో, నిన్ను పరలోకం అసలే రానవనే. ఇది ఎవరి లక్షణం? ఇది దెయ్యం లక్షణం. దెయ్యాన్ని పరలోకంలో ఎందుకు ఎంటేసాడు? ఇంతకీ రెండు పనులు చేసింది అది. ఫస్ట్, దేవుని గౌరవం లేదు. నేను కూడా ఈయనతో సమానంగా ఉండాలనుకుంది. ఆల్రెడీ పెద్ద ఫస్ట్ ఇచ్చాడు దానికి, కానీ అదేం ఆలోచించింది? దేవుని మాట లెక్క చేయకుండా ఈయనతో సమానంగా ఉండాలనుకుంది. రెండోది ఏం చేసింది? దాంతో పాటు మిగతా బ్యాచ్ను కూడా లాకేసుకుంది. దేవుడు ఎలాంటి వాడు అనుకుంటున్నారు? మనల్ని తొక్కేస్తున్నాడు, మనల్ని ఎప్పుడు కూడా సేవకులుగా పెట్టాడు, ఎవరికో పరలోకం ఇస్తాడంట పిల్లలకి అని వచ్చేయండి అనగానే వాళ్ళు ఏం చేశారు? కొంతమంది దాని వెనకాల మారిపోయారు. ఈ రెండు తప్పుల కోసం పరలోకంలో ఉంచాడా? నువ్వెక్కడ ఉండే అర్హత నీకు? ఎందుకంటే ఎప్పుడుకున్నా నాకు డేంజరే. నువ్వు ఎవడొకటి చెడుపుతూనే ఉంటావు. నువ్వు పరలోకంలో ఉండట్లేదు, గెంటేసాడు, పాతాళంలో వేసాడు. ఇప్పుడు మనల్ని కూడా అదే టెస్టింగ్. పరలోకంలో నువ్వు ఉండాలంటే మొదట దేవుణ్ణి ప్రేమించాలి, రెండు అందరినీ ప్రేమించాలి. అప్పుడు నువ్వు అక్కడ ఉంటావు. లేదు ఇలాగ అందరి కోసం చెడ్డగా మాట్లాడుకుంటూ అందరినీ ప్రేమించకుండా దేవుని లెక్క చేయకుండా ఉంటే దెయ్యం వెళ్ళిన ప్లేస్కి నువ్వు కూడా వెళ్ళిపోతావు. పాఠం ఏంటి? అశాశ్వత బంధాల అసలు బంధంలోకి నువ్వు వెళ్ళాలంటే ఈ బంధాల యొక్క ఆంతర్యం ఏంటి అర్థం చేసుకుని దీన్ని నువ్వు సద్వినియోగం చేసుకుని వీటి కోసమే బతికేసి వీటి కోసమే చచ్చిపోకుండా ఆ దేవుడి కోసం ఆలోచించి ఆ బంధం కోసం నువ్వు ప్రయాసపడు. అప్పుడు నీకు శాశ్వత బంధం దక్కుతుంది. అలా కాకుండా పిల్లోడు వచ్చాడు, ఆడపిల్ల పుట్టినప్పుడు ఏమో ఏడు ముఖం పెట్టాడు మా తమ్ముడు. ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది, ఏమనుకున్నాడంట? మగోడు పుడితే మా ఇంట్లో అప్పారావు మా తమ్ముడు రోడ్డు మీద ముందు కాల్చుకుంటూ వచ్చేద్దాం అనుకున్నారంట, లైటింగ్ పెట్టుకుని. ఎవరు పుడితే? కానీ అమ్మాయి పుట్టింది పాపం, ఈడుమో కలిసి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ రెండో కాన్పుకి ఏమనుకున్నారు? ఇప్పుడు అయినా అబ్బాయి పుడితే సంతోషిస్తాం, లేదంటే కుమ్ములు చేస్తాం అనుకున్నారు వాళ్ళు పాపం. చెప్పలేకపోయినా వాళ్ళు తెలిసిన ఫీలింగ్. కానీ దేవుడు పాపం వాళ్ళని సంతోషపెట్టడానికి ఏం చేశాడు? అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా దేవుడిచ్చిన బహుమానమే, కానీ అబ్బాయిని ఇచ్చాడు. ఇప్పుడు అబ్బాయి ఇచ్చాడని చెప్పి వీడు మీటింగ్ పెట్టించాడు. అమ్మాయి ఇచ్చుంటే పెట్టించకపోవడం నాకు తెలియదు, నేను పెట్టించినప్పుడు. ఇప్పుడు ఆడు పెట్టించకపోతే ఎవరు పెట్టిద్దరు? అబ్బాయి పుట్టాడని ఇంకా ఆడే జీవితం అనుకోకుండా ఆ బంధం ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు ఆ పిల్లలు పుట్టడం వల్ల ఆడు ఎలా ఫీల్ అవుతున్నాడు? నేను చూస్తున్నాడు అని మొక్క, వాళ్ళ అమ్మ మొక్క, వీళ్ళ మొక్కలు ఆ ఫీలింగ్ కన్న వాళ్ళకి వస్తాయి. అవో మురిసిపోయి వాళ్ళు ఏమన్నా మాట్లాడుతుంటే డాడీ అంటుంటే పొంగిపోయి, పుట్టిన పిల్లోడు అమ్మ డాడీ మమ్మీ అంటే నువ్వు ఎంత మురిసిపోతావో, మరి నిన్ను కన్న తండ్రి ఉన్నాడు కదా పరలోకంలో, ఆయన ఎవరైనా డాడీ అంటే ఎలా మురిసిపోతాడు ఆయన? అది కూడా ఆయన చూడాలనుకుంటాడు, వినాలనుకుంటాడు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అయిపోయినా నేను అమ్మట్లేదు అనుకో, ఏమనుకుంటావు నువ్వు? అందరినీ పిలిచేస్తుంది, అమ్మ అంటుంది, నానమ్మ అంటుంది, అందరినీ పిలిచి నిన్ను మాత్రం అమ్మట్లేదు, ఏమనుకుంటావు నువ్వు? నీ బాధ ఎవరికి చెప్పాలో తెలియదు. అప్పుడు చివర కొట్టేస్తా కూడా. దేవుణ్ణి తండ్రి అంటున్నారు ఎవరైనా? మమ్మల్ని పుట్టించిన తండ్రి అని ప్రార్థన చేస్తారా? ఆ మాట కోసం చూస్తాడు ఆయన. ఆ బాధ ఆయన తెలుసు, ఆ ఫీలింగ్ ఏంటో, ఆ సంతోషం ఏంటో అని తెలుసు. అందుకే ముందు ఆయన్ని సంతోష పెట్టాలి, ఆ తర్వాత ఈ బంధాలు ఎందుకు పెట్టాడు. అలాగే వాళ్ళని ప్రేమించొద్దని కాదు, భార్యను ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి, వాళ్ళని ప్రేమించాలని కూడా చెప్పాడు కదా. రెండో ఆజ్ఞ అదే కదా. ఇవన్నీ చేసుకుంటే అసలు బంధంలోకి వెళ్ళిపోతావు. అందరం వెళ్ళాలి, మన కుటుంబాలతో సహా అందరం పరలోకం వెళ్ళిపోవాలి. శాశ్వతం కాదు కదా, ఎప్పటికైనా పోతాం. ఇక్కడే కలిసి లేవనుకోండి, అందుకే అన్నదమ్ములు పాటేశాను. అంటే ఆడికి నాకు పట్టలేదని కాదు, ఆడికి నాకు ఇప్పుడు గొడవ రాదు, ఏమి రాదు, అంటే కలిసే ఉంటాం. కానీ అందరూ ఒక ఆత్మ. ఆడే మా తమ్ముడు కాదు, ఇంతకీ శరీరం అశాశ్వతంగా మా తమ్ముడు అంతే. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా నాకు ఏమవుతారు? అందరం మన స్టేజ్ మీద ఉన్న శంటిబాబు గారు, జాన్ పాల్ గారు, ఇంకా ఉన్నారు కదా స్వామి గారు, ప్రసాద్ గారు, హరినాథ్ గారు, వీళ్ళందరూ ఏమవుతారు నాకు? అసలు తోబుట్టోళ్ళు అంతా. మా నాన్న కొడుకుని ఆడే వచ్చాడు నాకు, కానీ వీళ్ళంతా ఎవరి నుంచి వచ్చారు? మీరంతా ఎవరి నుంచి వచ్చారు?
మనమంతా దేవుని గర్భం నుంచి వచ్చాం. ఇప్పుడు మనమంతా ఎక్కువ ప్రేమించుకోవాలి, మనం ఇంపార్టెంట్. అలాగ ప్రేమ కలిగి ఉంటే శాశ్వత కాలం పరలోకంలో ఉంటాం. లేదా ఇక్కడ అందరినీ ప్రేమించుకుంటూ కొట్టుకు చేస్తే శాశ్వత కాలం ఎక్కడ ఉంటాం? నరకంలో కొట్టుకు చచ్చి బ్యాచ్ అంతా అక్కడ ఉంటారు, దెయ్యం అక్కడే ఉంది. మనం కూడా ఎక్కడ ఉంటాం? అక్కడికి వెళ్ళిన తర్వాత పోనీ ఈడు మంచోడు కాదు, ఈడు మంచిది అంటాక ఏముంటుంది? ఇంకా నీకు బిజీ టైం ఉండదంతా. ఇప్పుడు కాబట్టి ఖాళీ ఉండవు కాబట్టి నేను చెప్పుకుంటా, అక్కడికి వెళ్తే ఏముంటుంది? అసలు ఖాళీ ఉండదు. ఏముంటుంది? ఏడుపును పటపట్లు ఆడేసుకోవటం, ఏడ్చేయటం, పటపట్ల ఫుల్ కొడుకు ఏడ్చుకోవటం. ఇంకా ఆవిడ కోసం ఈవిడ కోసం ఎక్కడ పట్టించుకుంటాను? చాలా బిజీ అయిపోతావు. అందుకే అక్కడికి వెళ్ళకుండా శాశ్వతంగా పరలోకం వెళ్ళాలంటే ఈ బంధాలు ఎందుకు ఇచ్చాడో అర్థం చేసుకుని చక్కగా బతకండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.